యాక్చువల్గా ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ ఉండేది. వాళ్ళు కింద వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న హాల్లో ఉండేవాళ్ళు, పైన ఆయన సింగిల్ రూమ్ కట్టుకొని ఉండేవాళ్ళు. అయితే అది కూల్ చేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా సేమ్ అట్లాగే కట్టారు. ఇట్లా రండి. అప్పట్లో ఎంత మెజర్మెంట్ తోటి కట్టారో ఇప్పుడు కూడా అదే మెజర్మెంట్. ఇదిగోండి ఈ పక్కేమో తక్కువగా ఉంటుంది, ఆ పక్కేమో ఎక్కువగా ఉంటుంది. అప్పటిదేనండో ఈ కిటికీ. ఇదిగోండి ఈ దర్వాజా కూడా అప్పటిదే. అదిగోండి అక్కడ విజన్ రూమ్ అని ఉంది. అక్కడ మీరు చదువుకున్నట్లయితే దేవుని పిలుపు ఆయన్ని ఇక్కడే పిలిచింది, దేవుడు ఆయన ఇక్కడే దర్శించాడు. అదిగోండి ఎదురుగా చూసినట్లయితే ఆ క్రాస్ కనిపిస్తుంది కదా, ఆ క్రాస్ కనిపించేది వాళ్ళ చర్చ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ మధ్య చర్చ్ స్టార్ట్ చేశారు, ఇంతకుముందు చర్చ్ లేదు. ఇది ఆయన పరిస్థితి. లోపలికి వెళ్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హియర్ దిస్ ఇస్ సెకండ్ టైం, వెరీ వైబ్రేషన్ మై బాడీ. ప్రైజ్ ద లార్డ్. అసలు చెప్తే నాకే మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఈ ప్రాంతం అలాంటిది. సాధు సుందర్ సింగ్ గారు చాలా మూర్ఖంగా ఉండేవారు. ఎందుకంటే అసలు క్రైస్తవులు అంటేనే చాలా అసహ్యం ఆయనకి. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ పరిపాలించేవాళ్ళు, వాళ్ళంతా బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి క్రిస్టియానిటీని పెంచనున్నట్టుగా ఉండేవాళ్ళంట. అయితే డిసెంబరు 16వ తేదీన 1904 సంవత్సరంలో ఆయనంట బైబిల్ తీసుకొని కాల్ చేశాడంట. కాల్ చేసి ఆయనకి వేరే గ్రంథాల మీద చాలా మంచి పట్టు ఉంది. అంటే భగవద్గీత కావచ్చు, లేకపోతే మహాభారతం కావచ్చు, పురాణాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా చదివి బాగా గ్రిప్ సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళంతా ప్రచారం చేస్తున్నారో ఆ బైబిల్ని డిసెంబర్ 16వ తేదీ కాల్చివేశాడు. కాల్చివేసి 17వ తేదీ అంట ఆయన ఇక్కడే పడుకొని దేవుడంటూ ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా కనిపించి మాట్లాడాలి అని అనుకొని పడుకున్నాడంట. పడుకుంటే తెల్లారి, అంటే యాక్చువల్గా మనకి పొద్దు పొడిచేది 6 తర్వాత పొడుస్తుంది ఇక్కడ పంజాబ్లో. అయితే ఆ రోజు 4:15కే 4:15 కల్లా ఇదిగోండి ఇదే కిటికీ, ఈ కిటికీలో నుండి వెలుగు ఇలా వచ్చింది. వస్తే ఆయనంట భయపడి ఆయన పరిగెత్తుకుంటే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి చూస్తే మొత్తం చీకటిగానే ఉంది. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పడుకున్నాడంట. మళ్ళీ వెలుగు వచ్చిందంట. మళ్ళీ వెలుగు వస్తే ఆయన భయపడి మళ్ళీ బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి చూస్తే 4:15 టైంలో చీకటే ఉంటుంది కదా, చీకటే ఉంది. అయితే మూడోసారి మళ్ళీ ఆయన లోపలికి వచ్చినప్పుడు, 2 సార్లు బయటికి వెళ్ళి లోపలికి మూడోసారి వచ్చినప్పుడు మళ్ళీ వెలుగు వచ్చి ఇక్కడే ఒక ప్రొజెక్టర్ వేస్తే ఎలా ఉంటుందో వైట్గా మొత్తం అసలు తెలియని రూపంగా ఒక రూపంలా కనిపించిందంట. ఈయన అనుకున్నాడంట, ఎవరు నువ్వు, బుద్ధుడివా కృష్ణుడివా ఏంటి అని మాట్లాడుతున్నాడంట సాధు సుందర్ సింగ్. మాట్లాడితే నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేను యేసుక్రీస్తుని. నువ్వు దేవుడంటూ ఎవరైనా ఉంటే నాకు కనిపించి మాట్లాడమని చెప్పావు కదా, ఎందుకు నీకోసం నేను ఇంకా ప్రాణం పెట్టాను, ఇంకా ఎందుకు నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని సాధు సుందర్ని అడిగాడంట. 3 సార్లు పిలిచాడంట సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్ అని. సో దేవుడు చాలా అద్భుతమైన దేవుడు.